హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? మరి ఈరోజు కూడా ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అమూల్యమైన మాటలతో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందండి. ఓకే అండి. ఈ వీడియోలో రీసైక్లింగ్ అంటే మనిషి జీవితంలో జరిగే రీసైక్లింగ్ గురించి చెప్పానండి. అదేవిధంగా భగవద్గీత మనల్ని బతికిస్తుందని చెప్పాను. అదేవిధంగా బతకడానికి దారి చూపుతుందని కూడా చెప్పానండి. ఓకే అండి. మనిషికి మా మనిషి అనే మానవత్వం అనేది ఉండాలని కూడా చెప్పానండి. ప్రతి ఒక్కరూ శ్రమతో పనిచేస్తే ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పారండి. ఓకే అండి. అదేవిధంగా మనిషి మోసం చేసేవాడేమో ముందు ఆలోచిస్తాడండి. మనం మోసపోయిన తర్వాత ఆలోచిస్తామని కూడా చెప్పానండి. అదేవిధంగా విద్యను మనము దాచుకోవద్దండి. 10 మందికి పంచితే ఇంకా 10 మందికి ఉపయోగపడితే చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పానండి. ఓకే అండి. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పారు. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నడకతో ప్రారంభమై మళ్ళీ నడకకే వస్తారండి. కారు బైక్ ఉన్నా కూడా లాభం లేదని చెప్పాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు. అదే మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. అంతే అండి తేడా. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. తీసుకెళ్లే దారి మంచి దారి అయినప్పుడు నడిపించేవాడు చిన్నవాడైతే ఏమిటి, పెద్దవాడైతే ఏమిటి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనిషి జీవితంలో జరిగే రీసైక్లింగ్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ మనిషి నడకకు అలవాటు లేకపోవడం వల్ల బైకు కొన్నాడండి. తర్వాత బైకుపై కష్టంగా ఉందని కారు కొన్నాడండి. ఆ తర్వాత కారులో ప్రయాణించడం వలన ఊబకాయం వచ్చిందని మళ్ళీ నడక ప్రారంభించాడండి. ఊబకాయం తగ్గించుకోవడానికి నడక ప్రారంభించాడు. ఇదేనండి మనిషి జీవితంలో జరిగే రీసైక్లింగ్ అంటే. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. భగవద్గీత నిన్ను బ్రతికిస్తుంది. అదేవిధంగా బ్రతకడం ఎలాగో నేర్పిస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. నీడనిచ్చిన చెట్టును అదేవిధంగా అన్నం పెట్టిన చేతిని ఎప్పుడు కూడా నరకకూడదండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. కష్టపడేవాడు ఎడారి భూమిని కూడా పూలవనంగా మారుస్తాడు. అదేవిధంగా పని చేయని సోమరిపోతూ పంట భూమిని కూడా బీడు భూమిగా చేయగలడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనిషి ఎంతటి మేధావి అయినా రేపు ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానియే. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుందండి. ఈ మాట అన్నది ఎవరో కాదండి, మహాత్మా గాంధీ. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. చూశారు కదా, ఇవేనండి నా చిన్న వీడియోలు. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చడమే కాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఇదేనండి నేను కోరుకునేది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగపడే అనుమత్యాలంటే ఈ మాటలు ప్రతి ఒక్కరికి అందజేయాలని ఆశిస్తున్నాను. ఓకే అండి. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. మీకు ప్రతి వర్డ్ ఒక అనుమత్యం లాగానే ఉపయోగపడుతుందండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలండి. ఓకే అండి. బాయ్ బాయ్.
అండి ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.